ఓం నమో వెంకటేశాయ. స్వయంభూగా చింతచెట్టు తొర్రలో ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వరుడు హైదరాబాదు నడిబొడ్డున 600 ఏళ్ల పురాతన ఆలయం. భక్తురాలి పేరిట ఏర్పడిన ఊరు. ఇక్కడ కూర్చొని నారాయణ మంత్రం జపిస్తే చాలు మీ కోరిక తీరినట్లే. ఒకప్పుడు ఈ స్వామివారి రథం చార్మినార్ చుట్టూ తిరిగేదట. మరిన్ని ఇటువంటి విశేషాలు ఈ వీడియోలో. ఒక భక్తుడు, ఒక భక్తురాలు శ్రీ వెంకటేశ్వరుల కోసం కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశారు. వారి నిష్టకు మెచ్చిన ఆ శ్రీ వెంకటేశ్వరులు ఒక చింత చెట్టు తొర్రలో విగ్రహంగా అవతరించి దర్శనమిచ్చారు. ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అసాధ్యం అనుకున్న చాలామంది కోరికలను ఇట్టే తీర్చేశారు. మరి చింత చెట్టు తొర్రలో శ్రీ వెంకటేశ్వరులు వెలిసిన ఆ ఆలయం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. నమస్కారం మిత్రులారా, నేను మీ శ్యామ్ హనుమాల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి. ఈరోజు మన హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్కు సమీపంలో అతి ప్రాచీనమైన శ్రీ వెంకటేశ్వరుల స్వయంభూ ఆలయాన్ని నేను చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ వెళదామా ఆలయంలోకి, మన వీడియోలోకి. ఫ్రెండ్స్, లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మర్చిపోకండి. భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము 56వ శ్లోకము. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. భావం: దుఃఖాలకు కృంగనివాడు, సుఖాలకు పొంగనివాడు, భయము రాగద్వేషాలు వదిలిపెట్టినవాడు అయిన మునీంద్రుడే స్థితప్రజ్ఞుడవుతాడు. హైదరాబాద్ పాత బస్తీ వట్టిపల్లిలో సరిగ్గా ఫలక్నుమా ప్యాలెస్ వెనక వైపు ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే చార్మినార్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వైపు వచ్చేటప్పుడు ఇంజన్ బౌలి క్రాస్ రోడ్స్ వద్ద కుడివైపుకు, లేదా ఫలక్నుమా ప్యాలెస్ నుంచి చార్మినార్ వైపుకు వెళ్తుంటే ఇదే ఇంజన్ బౌలి క్రాస్ రోడ్ వద్ద ఎడమ వైపుకు తీసుకోవాలి. కొద్ది మీటర్ల దూరం వెళ్తే ఇదిగో ఈ చెట్టు దగ్గర 2 రోడ్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లెఫ్ట్ రోడ్లోకి తీసుకోవాలి. ఇక ఇదే రోడ్లో సుమారు కిలోమీటర్ దాటి వెళ్తే కుడివైపు ఇదిగో ఈ ఆలయం ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. ఇక మనం ఆలయానికి వచ్చేసినట్లే. చూడండి, ఎంత పురాతనమైన తలుపులు ఇవి కూడా. చాలా భారీగా రాతితోటి నిర్మాణం అండి దర్వాజా. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక, శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ. స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయాలు హైదరాబాదులో చాలా తక్కువ. సరే, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఉన్నప్పటికీ కూడా హైదరాబాదు నడిబొడ్డున ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకోవాలంటే మాత్రం ఈ ఆలయం గురించే చెప్పుకోవాలండి. మరి స్వామివారు సుమారుగా 600 సంవత్సరాల క్రితం స్వయంభూగా చింత చెట్టు తొర్రలో వెలిసిన స్వామి అండి. మరి ఆ స్వామి ఈ చింత చెట్టు తొర్రలో వెలసిన కారణం ఏంటి, దాని వెనక నేపథ్యం ఏంటి మనం తెలుసుకుందాం. శాలివాహన శకము 1357 సంవత్సరంలో ఆ రంగస్వామి వారు ఇక్కడికే వచ్చి తపస్సు చేస్తూ ఉన్నారు. రోజు కేవలం స్వామివారి యొక్క ధ్యాసతోటి ఆయన మాత్రమే తపస్సు చేసేవారు. ఒకసారి ఆయన స్నాన సంధ్య చేసుకొని రిటర్న్ వస్తుంటే, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆయనను అనుసరించుకుంటూ వస్తుంది. అంటే తన పెళ్ళైన తర్వాత ఆమెను అత్తారింటికి పంపిస్తున్నప్పుడు ఆమె ఆ వరదల్లో అందరూ కొట్టుకుపోయినందుకు ఆమెను మాత్రం ఒక గుళ్ళోనే
ఆ స్వామివారు ఆమెను రక్షించి, అంటే అక్కడ ఉన్న అర్చకుడు ఆమెను రక్షించి ఆమెకు అన్నీ కూడా నేర్పించడం జరిగింది. ఆమె పేరే ఒట్టి. ఆ స్వామి ఆ అర్చకుడు ఆయన యొక్క భార్య మరణించిన తర్వాత, సరే ఎట్లాగూ భార్య లేదు కదా, ఈయనకు తోడుగా ఉంటుందని ఈమెతో పెళ్లి ఇద్దామని అందరూ ఊళ్ళో వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ ఇష్టం లేనందున ఆమె అక్కడి నుంచి వస్తుంటుంది. వచ్చేస్తే ఈ స్వామివారు ఇక్కడ ముచ్చుకుందా నది తీరం లోపల సంధ్యదార్చుకుని ఒక్కర ఆ గురువు తేజస్సును చూసి వస్తుంటే ఆమె ఈ విధంగా చెప్తుంది, నేను మీలాగనే కేవలం స్వామివారిని మాత్రమే, అంటే ఆత్మను పొందడం మాత్రమే నా ఉద్దేశం, పరమాత్మను పొందడం మాత్రమే నా ఉద్దేశం అని చెప్పేసి ఆమె ఇక్కడ ఆమె కూడా తపస్సు చేస్తున్నారు. ఆ ఒట్టి అనే ఆ స్త్రీమూర్తి అక్కడనే రోజు ఆమె అదొక గుహలాగా, ఆ తర్వాత ఇక్కడ ఈ స్వామివారు వెలిసిన చోట రంగస్వామివారు రోజు ధ్యానంతో స్వామివారిని మాత్రమే జపించడం వలన తపస్సు మాత్రమే చేసేవాళ్ళు. అంటే శాలిశకం 1387లో కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆయన ఏ కోరిక లేదు, నాకు అది కావాలి నాకు ఇది కావాలని కాకుండా రంగస్వామి కోరికింది ఏంటంటే మీరు ఇక్కడ ఉంటే మంచిది స్వామి అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ రంగస్వామి కోరిన తర్వాత ఆ స్వామివారు అక్కడ వెనకాల కొండ ఉంది, ఆ కొండకే వెలిసిరు ఆ స్వామివారు. ఆ కొండ ముందు ఫస్ట్ ఒక చింత చెట్టు ఉండేది. చింత చెట్టుకి మనం చాలా చెట్లు చూస్తాం, మధ్య లోపల ఇట్లా చిన్న తొర్రలాగా హోల్లాగా ఉంటుంది. ఆ చింత చెట్టులోంచి చూడు నేను నీకు కనిపిస్తాను అని చెప్పేసి కలలో చెప్పినారు స్వామివారు. ఎవరు? వెంకటేశ్వర స్వామి చెప్పంగానే ఆయన అప్పటి నుంచి చూసేసి ఆ చింత చెట్టులోంచి, అక్కడ ఆ గుహ ముందర చింత చెట్టులోంచి చూసి, అయ్యో స్వామివారు ఇక్కడే ఉన్నారు, నేను ఇన్ని రోజులు 30 ఏళ్ళ తపస్సు ఫలించింది అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన అక్కడ ధూపదీప నైవేద్యాలు చేసేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఒట్టి కూడా ఇంకా ఘోర తపస్సు చేస్తుంటే ఒట్టి అనే ఆమెకు కూడా స్వామివారు, ఏమమ్మా ఇంతగా నువ్వు అనుకుంటే ఇది మొత్తం క్షేత్ర మహత్యమే ఉండకపోతుండే, నువ్వు చాలా పవిత్రంగా తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలంటే ఆమె చిన్న కోరిక, ఈ గ్రామం పేరు నా పేరుతో ఉంటే చాలు స్వామి, మీ పేరు పక్కన అన్నందుకే ఈ గ్రామం పేరు ఒట్టిపల్లి. చూడండి, స్వామివారు ఇక్కడ చింత చెట్టు త్వరలో వెలిసినప్పుడు స్వామివారు శంఖ చక్రాలతోటి కిరీటముతోటి స్పష్ట రూపంగా కూడా స్వామివారు వెలిసి ఉన్నారండి, మనకు కనిపిస్తుంది. అయితే స్వామివారి రూపు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా వెండితో స్వామివారి ముక్కు, కళ్ళు, అదేవిధంగా పెదాలు, ఈ తిరునామాలు వంటి వాటిని కూడా తీర్చిదిద్దడం జరిగిందండి. నిజంగా అండి చూస్తుంటే ఆహా, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుందండి. అంత అద్భుతంగా స్వామివారి రూపం ఇక్కడ కనిపిస్తుంది. మీనకచ్చపసూకరో నరమృగ కుబ్జో మహాభార్గవ రామో యాదవనాయకో బలసక శ్రీకృష్ణ కల్క్యాహ్వయ. ఆ శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలతో ఈ తోరణం చేయబడింది. పాతకాలంలో శ్రీ సంతపూరి కుటుంబీకులు ఈ తోరణము చేపించినారు. ఈ పెయింటింగ్ 60 సంవత్సరాల క్రితం వేయబడిన పెయింటింగ్ ఇది. మా పెద్దనాన్నగారు పెయింటర్, మంచి పెయింటర్, ఆయన తన చేతులతో వేసిన పెయింటింగ్ ఇది. అక్కడ శ్రీ రంగస్వామి వారు 30 ఏళ్ళు కూడా తపస్సు చేసిన ఫలితంగా స్వామివారి యొక్క ఆ కొండకే ఆ వెంకటేశ్వర స్వామి పక్కలకు కూడా ఆ శంకు చక్రాలతో సహితంగా కూడా స్వామివారు ఇక్కడే వెలిసి ఉన్నారు. ఈ విగ్రహం ముందరనే ఉన్న చింత చెట్టును ఒక 50 సంవత్సరాల ముందు మాత్రమే తీయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆ చింత చెట్టు లేదండి. సుమారు ఒక 50-60 ఏళ్ల క్రిందటి వరకు ఆ చింత చెట్టు కనిపించేది, కానీ ప్రస్తుతం మాత్రం ఆ చింత చెట్టు ఆనవాళ్ళు అయితే కనిపించడం లేదు. స్వామివారు స్వయంగా మరి ప్రత్యక్షమైన విగ్రహంగా అవతరించిన ఆ చింత చెట్టు తొర అంటే మరి ఆ చింత చెట్టు ఎంత పవిత్రమైనదై ఉంటుంది, ఎంత మహిమాన్వితమైనదై ఉంటుంది. ఇది తెలియాలంటే ఈ ఆలయ నిర్మాణం ఎవరు చేశారో మనం గుర్తు చేసుకోవాలి. గంధం వెంకయ్య మరియు మరికొందరు భక్తులు ఇక్కడ చింత చెట్టులో స్వామివారు వెలిసినప్పుడు తరచుగా వచ్చి స్వామివారిని సేవించుకునేవారట. అయితే వీరందరూ కూడా కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ కోట వద్ద తమలపాకుల వ్యాపారులుగా ఉండేవారట. అయితే ఆ గంధం వెంకయ్యకు ఒక తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. దాంతో ఏమి చేయలేని పరిస్థితిలో స్వామివారిని వేడుకుంటే స్వామివారు కలలో కనిపించి, నువ్వు నన్ను రోజు వచ్చి అర్చిస్తున్నావు కదా, ఇక్కడున్న చింత చెట్టు చింతాకును తినమని ఆయన ఆజ్ఞాపించడంతో ఆయన ఇక్కడికి వచ్చి ఈ చింతాకును తీసుకొని తినడంతో 8 రోజుల్లో ఆయన వ్యాధి పూర్తిగా నయమైందట. ఇది ప్రత్యక్షంగా చూసిన ఆయన చుట్టూ ఉన్న మిగతా వారు గంధం వెంకయ్య గారితో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ గోపయ్య గారు తమలపాకుల వ్యాపారులు, వాళ్ళ బృందం మొత్తం కలిసేసేసి ఒకరు గోపురం కట్టినరు, ఒకరు అది అద్దాల మంటపం, ఇప్పుడు లేదు, అది రజాకారుల కాలంలో మొత్తం నాశనం అయిపోయింది అద్దాల మంటపం.
అద్దాల మంటపము, అక్కడ పక్కన ధర్మశాల. చూడండి, గర్భాలయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం తర్వాత ఈ పక్కనే ఇంకొక ద్వారం చూసారా, ఇందులో ఒక గుహ ఉందండి. ఇక్కడే ఆ వట్టి అనే మహాత్మురాలు, ఆ భక్తురాలు తపస్సు చేసిన ప్రాంతం. మరి లోపల శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వయంభూగా అవతరించి ఉన్నారండి. ఇక్కడ ఆండాల అమ్మవారి సన్నిధి. రండి. శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత రామచంద్రస్వామి. ప్రతి సీతారామ కళ్యాణాన్ని కూడా ఈ ఉత్సవమూర్తుల నుంచి మనము వైభవంగా కళ్యాణం కూడా జరుపుతున్నాం. శ్రీరాములు గౌడ్ గారు మైలారదేవపల్లి నివాసులు, వాళ్ళు మనకి ఈ విగ్రహాలు సమర్పించుకున్నారు. రండి. ఇక్కడనే వట్టి అనే అమ్మవారు ఇక్కడనే తపస్సు చేసిండ్రు. ఇక్కడ అలివేలు మంగతాయారు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వీళ్ళు స్వయంభూనే అండి. ఒట్టి అనే అమ్మవారు ఇక్కడనే తపస్సు చేసుకొని స్వయంభూగా వ్యక్తమైనరు. ఆమె తపస్సుకు మెచ్చి వీళ్ళందరూ కూడా వెలిసిండ్రు. రండి. రోజు వీళ్ళిద్దరితో పాటు స్వామివారికి కైంకర్యం ఇచ్చిన తర్వాతనే కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటాం. అమ్మవారు ఈమె శ్రీదేవి అమ్మవారు, అక్కడ భూదేవి అమ్మవారి అంటే తపస్సు. ఇది కొండ, ఇదే కొండ అక్కడికి ఉంటుంది. ఈ కొండని ఒట్టిపల్లి కొండ అంటారు. ఇక్కడ స్వామివారు, ఇక్కడ అమ్మవారు, అక్కడ స్వామివారు ఇక్కడనే ప్రత్యక్షమైనరు. ఈ మధ్యనే మా అర్చకులందరూ మా బంధుమిత్రుల సహాయంతో ఈ యొక్క పెద్ద హాల్ కట్టేస్తే ఇక్కడ ఇంతకుముందు ఎవరైనా వస్తే ఇక్కడ ఉండడానికి ఏమీ సదుపాయం లేనందుకు చాలా పాత గుడి ఇది. వైకుంఠ ఏకాదశి రోజు ఈ విధంగా ఇక్కడి నుంచి వచ్చి ఈ ఉత్తర ద్వారం ద్వారా అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు. చూడండి, ఇక్కడ నిజంగా ఆరోగ్యాన్ని అందించే ఔషధాలు ఉన్నాయి, అదేవిధంగా దేవతా వృక్షాలు కూడా ఉన్నాయండి. ఆహా, రావి, మర్రి, మద్ది, వెలగ, ఆహా, జమ్మి. ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఈ ఆలయ అర్చకత్వ బాధ్యతలను శ్రీ కిదాంబి దరూరి వెంకటాచార్యులకు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వంశస్థులే ఈ అర్చకత్వ బాధ్యతలను వంశపారంపర్యంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కిదాంబి దరూరి భార్గవాచార్యులు గారు ఆ వంశంలో 8వ తరం వారు. 1950 వరకు కూడా ధర్మంగా వైద్యం చేసేవాళ్ళు. కిడాంబి దరూరి అనంతాచార్యులు, ఆయన ఆయుర్వేద వాద్యులు. ఆయన నాపైన 3వ తరం, మా ముత్తాత గారు ఆయన. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన. ధరణిధర కరివర అభయాంజనేయ స్వామి దేవస్థానము. హర బలి బంధన. కానీ కొన్ని వందల సంవత్సరాలు సో ఇక్కడి నుంచి అక్కడికి సరిగ్గా ఒక యోజన ప్రకారం కట్టిన గుడి అది ఆంజనేయ స్వామి దేవస్థానము. ఆ ధ్వజస్తంభాన్ని వెనుకనేమో మన స్వామివారు. చూడండి, నా వెనుక ప్రధాన ఆలయం కనిపిస్తోంది కదా, ఇప్పుడు నా వెనుక ఉన్నది కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మంటపానికి ఆ ప్రధాన ఆలయానికి మధ్య సుమారు 120 అడుగుల దూరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కళ్యాణ మంటపానికి నా వెనక కనిపిస్తున్న ఆంజనేయ స్వామివారి ఆలయానికి కూడా సరిగ్గా 120 అడుగుల దూరం ఉంటుందన్నమాట. మొత్తానికి ఇది ఆగమశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఒక ఆలయానికి ఆంజనేయ స్వామివారి ఆలయం ఎంత దూరంలో ఉండాలో అంతే దూరంలో ఈ ఆలయం ఉందండి. అయితే ఇప్పుడు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ రోడ్డు వైండింగ్లో భాగంగా ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని తీసేస్తామంటూ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని జరగనీయకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో తెలియదు. ఇది కూడా నీళ్ళు కోనేరండి. ఇది అంటే అప్పట్లో బట్టట్టుకోవడం కానీ స్నానాలకి ఇవి వాడేది, ఇప్పుడు ఏం వాడలేదు. ఎప్పుడు ఎండిపోతుంది. ఇది ఎండిపోదు. అక్కడ ఇంకోటి ఉంది, అదైతే ఇప్పటికి కూడా వాడతాం మనం నీళ్ళు. 2 కోనేరు, అదొకటి ఉంది. రండి.
ఆహా, చూడండి ఎంత పచ్చటి ప్రకృతి మధ్యన ఇక్కడ వివిధ రకాల వృక్షాలు ఉన్నాయి చూసారా, రావి, వేప, మద్ది, మర్రి. ఆహా, చూడండి ప్రాకార మంటపం ఇది. అంటే ఎవరైనా యాత్రికులు అప్పుడు వచ్చినా కూడా బస చేయడం కోసం ఇలాంటి నిర్మాణాలు. ఒట్టి స్వతహాగా వాళ్ళు వైశ్యులు. ఆ ఒట్టి వాళ్ళు ఒట్టి పరమపదించిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఆమె జ్ఞాపకార్థం ఈ దేవస్థానం కట్టింది. భక్తురాలి జ్ఞాపకార్థం శివాలయం. ఈ శివాలయం హనుమత్ శివాలయం ముందు స్వామివారు ఆయన మీద చిత్తపడుతుందని చిన్న కవిట, అది శివాలయం అక్కడ వెనకాల. నాయక శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకట నాయక, శరణు శ్రీ వైకుంఠ నాయక, శరణు శ్రీ పురుషోత్తమా. ఇదే కొండకు స్వామివారు వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు సరిగ్గా మనము గర్భగుడికి వెనకాల ఉన్నాము. ఆలయము అక్కడ స్వామివారి దగ్గర నుంచి ఇక్కడ మనకు కొంచెం ఆలయ ప్రాకారం ఉంది. ఆ ఆలయ ప్రాకారం దగ్గర నుంచి మనము ఈ విధంగా బయటికి వచ్చేసేసి ఆ గోడల నుంచి మనం తీసేసుకొని బయటికి వచ్చేసేసి ఇలా ఒక ఐరన్తో తయారు చేసిన చిన్న బ్రిడ్జ్, అంటే ఈ కొండలు ఏది చెక్కు చెదరకుండా కేవలం పైనుంచి మాత్రమే ఒకటి చేసేసి ఆ పైన ఉన్న సిమెంట్ కూడా తీస్తే మనం ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అట్నుంచి మనము స్వామివారి ప్రదక్షిణ మార్గం కూడా ఉంది. ప్రస్తుతానికి ప్రదక్షిణ మార్గం లేదు, అది చేయాలని చాలా కష్టపడుతున్నాము. సీతారామ కళ్యాణానికి అందరూ కూడా పేరున ఈ వీడియో చూస్తుంది ప్రతి ఒక్కరు రండి. ఇక్కడ మొత్తం కూడా అన్నదానం జరుగుతుంది. అదే కాకుండా కార్తీక మాసంలో వాళ్ళు వచ్చి ఇక్కడ వనభోజనం చేస్తుంటారు. చూడండి పెద్ద వనంలాగా ఎంత బాగుందో. అక్కడ మనకి ఈ కొండ చుట్టూ కూడా తిరగడానికి ఇలా మార్గం ఉంది మనకు. ఇంకొకటి ఇది ఒక బావి. మా చిన్నప్పుడు ఇవే నీళ్ళు మేము తాగేటోళ్ళం. కొంచెం పైన మేము క్లీన్ చేసినప్పుడు చెత్త పడడం వల్ల కొంచెం చెత్తగా ఉంది, కానీ లేకపోతే చాలా నీట్గా ఉంటుంది ఇది. స్వామివారి మాన్యం భూములు ఏవైతే ఉన్నాయో 20 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు ఉండేవట, అవన్నీ కూడా కబ్జాకు గురవడం జరిగింది. ఇప్పుడు కేవలం 2.5 ఎకరాల వరకు మాత్రమే స్వామివారి మాన్యం భూములు ఉన్నాయండి. మళ్ళీ ఆ భూములు కానీ స్వామివారికి మళ్ళీ చెందితే మాత్రం దీపధూప నైవేద్యాలే కాదు, మరింత వైభవంగా స్వామివారి ఉత్సవాలు అదేవిధంగా ఆలయ నిర్వహణ కూడా జరగవచ్చు. ఇక్కడున్న ఈ చెట్టుతోనే హోమం కట్టలు తీసుకుంటాను, ఇవే జరుపుకుంటావు నెల రోజులు కూడా. వీటిని బయట నుంచి ఏం కొనుక్కోరాడు, కొట్టిపిస్తావు జరుపుకుని పెట్టి. కేశవ శంఖ చక్ర గదాధర జలధి శయన ఉపేంద్ర అచ్యుత. పొగడ చెట్టు 300 ఏళ్ళకు పాతది. మా నాన్నమ్మ గారే తన చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్పిస్తున్న ఆలయం ఇది. ఇది అప్పటి నుంచి ఇట్లే ఉంది. పొగడ చెట్టు వకుల అంటారు తెలుగులో, పొగడ వకుల. ఇక్కడ జమ్మి చెట్టు, అక్కడ స్వామివారు. యోగి మునీంద్ర కపిత్త అంటే వెలగ, ఉదుంబర అంటే మేడి చెట్టు. సన్నుత వెంకటేశ నమో నమో, వేద వినుత విరించి సన్నుత. కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నుంచి కృష్ణపక్షము పాడ్యమి వరకు ఇక్కడ 5 రోజులు పాంచరాత్రోత్సవాలు జరుగుతాయి. ఇది ఆ కాలం నుంచి జరుగుతుంది. చూడండి, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడే శ్రీ రంగస్వామి గారు తన తపస్సును ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అదే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజే శ్రీ వెంకటేశ్వరులు ఆయనకు ప్రత్యక్షం కావడం జరిగింది. ఈ 2 మర్చిపోని సంఘటనలకు గుర్తుగా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా. అయితే ఇదివరకు ఈ రథయాత్ర ఇక్కడికి దగ్గరలో అంటే సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్మినార్ వరకు వెళ్ళి చార్మినార్ చుట్టూ తిరిగి ఇక్కడి వరకు వచ్చేది. కానీ ఆ తర్వాత వివిధ రకాల రాజకీయ కారణాల వల్ల ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణం వరకే ఆ రథయాత్ర పరిమితమైంది. అయితే మళ్ళీ మన స్వామివారి రథయాత్ర చార్మినార్ చుట్టూ తిరిగి వచ్చేలా త్వరలోనే పరిస్థితులు మారాలని మనం అందరం ఆశిద్దాం. ఇక్కడికి రావాలంటే
సికింద్రాబాద్ నుంచి 8A అనే బస్సు వస్తుందండి. దానిపైన సికింద్రాబాద్ టు ఒట్టిపల్లి నైస్ హోటల్ అని ఉంటుంది. చార్మినార్ దగ్గర నుంచి అంటే షాలిబండ దగ్గర నుంచి 178 అనే బస్సు. ప్రస్తుతానికి గుడి బయట మనకు ఉన్న రోడ్డుని 100 ఫీట్ రోడ్ చేస్తున్నారు కాబట్టి బస్సు కొంచెం తక్కువ వస్తున్నాయి ఇప్పుడు. ఇంకోటి ఇక్కడి నుంచి ఇక్కడ శంషాబాద్ పోయే దారి ఒకటి ఉంది, మైలార్దోపల్లి అని వస్తుంది. అక్కడ రైల్వే గేట్ ఉంది, ఆ గేట్ బంద్ చేసేసి బ్రిడ్జ్ కడుతున్నారు కాబట్టి ఇక్కడ మార్గం కూడా ఆగిపోయింది. కాబట్టి జనాలకు అక్కడి నుంచి రావడానికి ఆగిపోవడం, బస్సులు ప్రస్తుతానికి నడుస్తలేవు, ఆటోలు మాత్రమే నడుస్తున్నాయి. కాలకలయాం భవతియోహం ఇహకాంతాయ కళ్యాణ నిధేధియేద్ధినాం శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ. మన ఆలయాలు నిరాదరణకు గురవుతున్నాయి, వాటి మాన్యాలు కబ్జాలకు బలవుతున్నాయి. మన గుళ్ళ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. మన హిందూ ధర్మం ప్రాభవం కోల్పోతోంది. సనాతన ధర్మం అనే జ్యోతి కొడగడుతోంది. ఈ పరిస్థితి మారాలంటే హిందువులారా ఏకం కండి. మీకు దగ్గరలో ఉన్న ఆలయాలను తరచుగా సందర్శించే ప్రయత్నం చేయండి. మీకు వీలైతే సామూహికంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు, కీర్తనలు వంటి కార్యక్రమాలను ఆ గుళ్ళలో ఏర్పాటు చేయండి. మన ఈ సనాతన ధర్మ వైభవాన్ని మన తర్వాతి తరాలకు కూడా అందించాలంటే మనం ఈ ప్రయత్నం చేయక తప్పదు. మీరు ఆ ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తూ, సనాతన ధర్మానికి పూర్వవైభవం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.